హైదరాబాద్కి సౌత్ ప్రాంతంలో హెచ్ఎంసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి, అలానే రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతానికి మధ్యలో, అలానే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి దగ్గరలో ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి 13,973 ఎకరాల ప్రాంతానికి దగ్గరలో, ఇక్కడ ఓఆర్ఆర్ కి వైట్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ట్రిపుల్ ఆర్ కి మధ్యలో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరుకి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం టౌన్ పరిసర ప్రాంతాలపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేయబడింది, అలానే ఈ ప్రాంతంపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రపోజ్డ్ రోడ్స్, అలానే ఈ ప్రాంతంపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో డిజైన్ చేయబడినటువంటి R2 జోన్ ప్రాంతం భౌగోళికంగా ఈ ప్రాంతంపై ఎట్లా డిజైన్ చేయబడింది అనేది చూద్దాం. లేక్ వ్యూ కలిగినటువంటి ఇబ్రహీంపట్నం టౌన్ కు చుట్టూ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో 2 రింగ్ రోడ్స్ ని డిజైన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ నాగార్జున సాగర్ హైవే. ఈ నాగార్జున సాగర్ హైవేని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో 200 ఫీట్ రోడ్ గా డిజైన్ చేశారు. అలానే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ రోడ్ గా డిజైన్ చేశారు. ఈ 100 ఫీట్ రోడ్ ఇబ్రహీంపట్నం టౌన్ కి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ లాగా ఉపయోగపడేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ ఇబ్రహీంపట్నానికి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ లాగా డిజైన్ చేశారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ఈ రోడ్ ని 150 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ రోడ్ గా డిజైన్ చేశారు. ఈ రోడ్ నాగార్జున సాగర్ హైవేలో ఈ ప్రాంతంలో స్టార్ట్ అయి ఈ ప్రాంతాల మీదుగా ఇక్కడ నాగార్జున సాగర్ హైవేని క్రాస్ చేసి ఈ ప్రాంతాల మీదుగా ఇక్కడ ఫారెస్ట్ కు ముందు ఈ ప్రాంతం వరకు 150 ఫీట్ రోడ్ గా డిజైన్ చేశారు. ఈ ఫారెస్ట్ ప్రాంతంలో 100 ఫీట్ రోడ్ గా డిజైన్ చేశారు. మరలా ఫారెస్ట్ ప్రాంతం దాటిన తరువాత ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా 150 ఫీట్ రోడ్ గా సాగర్ హైవే వరకు డిజైన్ చేశారు. ఈ 100 ఫీట్ రోడ్ కి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్ కి మధ్యలో రోడ్స్ ఎట్లా డిజైన్ చేశారో చూద్దాం. నాగార్జున సాగర్ హైవేలో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా 60 ఫీట్ రోడ్ ని డిజైన్ చేశారు. ఈ 60 ఫీట్ రోడ్ ఈ ప్రాంతాల మీదుగా వచ్చి ఇక్కడ 150 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ లో కలిసేలాగా డిజైన్ చేశారు. మరొక 60 ఫీట్ రోడ్ ఈ 150 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా వెళ్ళి నాగార్జున సాగర్ హైవేలో ఈ ప్రాంతంలో కలిసేలాగా డిజైన్ చేశారు. నాగార్జున సాగర్ హైవే దగ్గర నుండి ఇబ్రహీంపట్నం టౌన్ లో నుండి వస్తున్నటువంటి ఈ రోడ్ ని, అంటే ఈ ప్రాంతంలో ఇబ్రహీంపట్నానికి చుట్టూ డిజైన్ చేయబడినటువంటి 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ రోడ్ ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి 150 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ వరకు 100 ఫీట్ రోడ్ గా డిజైన్ చేశారు. ఈ 100 ఫీట్ రోడ్ లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఒక ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ ని ఈ ప్రాంతాల మీదుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 100 ఫీట్ రోడ్ వరకు డిజైన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ లో ఈ ప్రాంతం దగ్గర నుండి మరొక 60 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ ని ఈ ప్రాంతాల మీదుగా ఇక్కడ 150 ఫీట్ రోడ్ వరకు, అంటే ఫారెస్ట్ ముందు వరకు డిజైన్ చేశారు. మరొక 100 ఫీట్ రోడ్, అంటే ఇబ్రహీంపట్నం టౌన్ లో నుంచి వస్తున్నటువంటి మరొక రోడ్ ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్, అంటే 100 ఫీట్ రోడ్ లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 100 ఫీట్ రోడ్ లో, అంటే ఫారెస్ట్ లో డిజైన్ చేయబడినటువంటి ఈ 100 ఫీట్ రోడ్ లో కలిసేలాగా ఈ 100 ఫీట్ రోడ్ ని డిజైన్ చేశారు. ఇబ్రహీంపట్నం టౌన్ లోపల నుండి వస్తున్నటువంటి మరొక రోడ్డు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 150 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ లో ఈ ప్రాంతం వరకు ఈ రోడ్ ని 100 ఫీట్ రోడ్ గా డిజైన్ చేశారు.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ లైన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ రోడ్స్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ఇబ్రహీంపట్నం చుట్టూ డిజైన్ చేయబడినటువంటి ఈ 150 ఫీట్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతంపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ జోన్స్ ఎట్లా డిజైన్ చేయబడ్డాయనేది చూద్దాం. ఇక్కడ ఆరెంజ్ కలర్ లోపల కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతాలు R2 జోన్ ప్రాంతాలు. ఇక్కడ రెడ్ లైన్స్ లోపల డిజైన్ చేయబడినటువంటి ఈ ప్రాంతాలు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్స్ గా డిజైన్ చేశారు. ఇక్కడ బ్లూ లైన్స్ లోపల కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం కమర్షియల్ యూజ్ జోన్ ప్రాంతం. ఇక్కడ పర్పుల్ లైన్స్ లోపల కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్ గా డిజైన్ చేశారు. ఈ ప్రాంతాలపై ఈ జోన్స్ భౌగోళికంగా ఎట్లా డిజైన్ చేయబడ్డాయో చూడండి. థ్యాంక్ యూ.